ఎంతో ఈజీగా ప్రాణాన్ని దేవుడు తీసుకుంటాడంట. ఆమె ఎంతటి శక్తి కలిగినటువంటి దేవునిని మనం ఆశ్రయించున్నామో గుర్తుపెట్టుకోండి. ఎంతటి శక్తిమంతుడో దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాలేబు అంటాడు, కాలేబు పూర్ణ మనసుతో నేను దేవుణ్ణి అనుసరించాను కాబట్టే అంతటి బలం ఇప్పటికీ నాకుంది. ఆ రోజు సరిహద్దుని దాటి దేవుడు చూపించినటువంటి ఆ భూమిలోనికి పోయినప్పుడు యంగుగా వయసులో ఉన్నప్పుడు ఎంతటి బలం ఉందో ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అంతే బలం నాకుంది అని కాలేబు చెప్తా ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో నడిచే కొందికి ఏం కావాలంటే దేవుని శక్తిలో మనము అనుదినము కూడా భుజిస్తూ ఉండాలి. అవిశ్వాసపు మాటలు అవిశ్వాసులు ఎదురవుతారు. శక్తిమంతుడైనటువంటి దేవునిలోనే ఉంటారు, కానీ అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. పూర్ణ హృదయంతో నిండు మనసుతోటి దేవునిని వెతికితే ఆ శక్తి మనకి ఎదురవుతుంది. యేసు ప్రభు కూడా ఎక్కడ కూడా అందరూ కూడా ఇట్లాగా తీసేశారు. నేను చచ్చిపోయి తిరిగి లభిస్తానంటే ఈయన ఏదో చెప్తా ఉంటారులే అని ఇట్లా ఈజీగా తీసేశారు. యేసు ప్రభు మొదటి నుంచి ఒకటే పట్టు, నేను ప్రాణాన్ని పెడతా తిరిగి తీసుకుంటా, ఈజీగా, చాలా తేలికగా. పైన ఉన్నటువంటి శక్తిమంతుడు ఆ అధికారం నాకు ఇచ్చాడు. ఈ రోజున మనము దేవునితో నడుస్తా ఉన్నాం. ఎటువంటి విశ్వాసం అంటే దేవుని యొక్క వాగ్దానం ఈ రోజున మనకి ఏమని వచ్చిందంటే ద్వితీయోపదేశ కాండంలో 4:29 ఉన్నది. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకున్నప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. ఈ వచనంలో మన యొక్క వాక్య ధ్యానం ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోటి దేవుని వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. వీళ్ళు 4 మాటలు చెప్పారు అని చెప్పినాన్ని అని వాళ్ళకి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకుంటే ఏం జరుగుతుందంటే పూర్ణ హృదయంతో. యేసు ప్రభు మొదట్లో వచ్చినప్పుడు నేను తిరిగి తీసుకుంటా నా ప్రాణాన్ని, చివరిలో కూడా నేను తిరిగి తీసుకుంటా నా ప్రాణాన్ని అని చెప్తా ఉన్నాడు. ఈ మధ్యలో అవిశ్వాసులు ఇంతకు మించినటువంటి బలమైనవి ఎన్నో ఎదురైనాయి. పూర్ణ హృదయముతోటి పూర్ణ ఆత్మతోటి హృదయము నిండా దేవుని శక్తి తప్పించి మరొకటి ఏది లేదు. నడుస్తా ఉన్నామా దేవునితో? నడుస్తా ఉన్నప్పుడు ఆ పూర్ణ శక్తి పూర్ణ బలము మన జీవితాల్లో ఏం కావాలంటే అనుదినము కూడా చెట్టులాగా వృద్ధి పొందుతా ఉండాలి. మొక్కను నాటిన అనుకోండి, ఏమవుతుంది? కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగా ఆ చెట్టు అయ్యేంత వరకు పెరుగుతూనే ఉంటుంది. మనము కూడా దేవునిలో వచ్చిన దగ్గర నుంచి, ఈ విశ్వాసాన్ని మనం కనుగొనిన దగ్గర నుంచి చెట్టులాగా వృద్ధి పొందుకుంటా ఉండాలి, మొక్క దగ్గర నుంచి. ఆమె ఆ పరిశుద్ధుడు ఆ రోజున ఈ రోజున ఒకటే తీరుగా ఉంటాడు, ఒకటే మాట. యేసు ప్రభు కూడా కలవరపడినట్లేదు. నా ప్రాణం పెడతా ఉన్నా అన్ని మాటలు చెప్పి ఎంత ఘనంగా జనాల ముందు ఇన్ని మాటలు చెప్పి పెడతా ఉన్న తర్వాత నా ప్రాణం నాకు రాకపోతే ఏం కాదు, నవ్వులు పాలైపోతా నలుగురు మనుషుల మధ్యలో అని చెప్పనని ఏ మాత్రం కూడా సంకోచించింది లేదు. ఖచ్చితంగా టవల్ తీసుకున్నట్లుగా ప్రాణం అలాగ పెట్టి ఇలాగ తీసుకుంటా అన్నట్లుగానే తెల్లారక ముందే లేచి కూర్చున్నాడు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోటి ఆయనను అనుసరించాలి మనము. అప్పుడు మన జీవితాలలో ఆ శక్తి కనపడుతుంది, ఆ మేలు మనము పొందుకుంటాం, తద్వారా జీవితాలు దీవించబడతాయి. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయినటువంటి పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఈ ఉదయకాలమందు తండ్రి కాలేబు వలె అయ్యా బలమగినటువంటి నీ పరిశుద్ధ లేఖనాల చేత నింపబడి అనుదినము కూడా నీ లేఖనాలలో ఉన్నటువంటి శక్తిని అనుభవించచ్చు. నీ మార్గమునందు తండ్రి శ్రేష్టమగినటువంటి చేయబడిన వాగ్దానపు ఫలమును పొందుకొనుటకు నీ మందిరమును బలపరచమని, నీ మందిర
శరీరపు అయ్యా ప్రతి అవసరతను మీరు తీర్చండి. దినమంతయు కూడా మీ ఆత్మ యొక్క కావలిలో భద్రతలో వర్తిల్లచేయమని మహనీయుడా మీ పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉన్నాను. మీ మందిరమును దర్శించండి, దీవించండి, నిరంతరంగా ఆశీర్వదించి విశ్వాసమును తప్పిపోకుండా కాపాడమని మీకే సమస్త మహిమను ఆపాదించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతుడైనటువంటి దేవుని కృప మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.